సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. హుజూర్నగర్ మండలం చౌటుపల్లి, హనుమంతలగూడెం, ఇక మేళ్ల చెరువు మండలాల్లో వర్షం దంచుకొడుతోంది. భారీ వర్షాలు, వరదలతో పంట పొలాలు నీట మునిగిపోయాయి. వరి చేను మొత్తం కూడా నేల కొరిగింది. చేతికొస్తున్న పంట నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు చింతలపాలెం మండలంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో వాగులు, వంకర్లు పొంగి పొరులుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరోవైపు పత్తి, మిర్చి పంట పూర్తిగా నీటి మునిగిపోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వలిగొండ మండలం గోపరాజుపల్లిలో 3 రోజులుగా నాన్ స్టాప్ గా వర్షం దంచికొడుతోంది. దీంతో రైతులు మార్కెట్లో పోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. 6 కాలం పండించిన పంట నీటి పాలైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మోంతా ఎఫెక్ట్ కనిపిస్తోంది. హుజూర్నగర్ మండలం చౌటుపల్లి, హనుమంతలగూడెం, మేళ్ల చెరువు మండలాల్లో వర్షం దంచుకొడుతోంది. భారీ వర్షాలు, వరదలతో పంట పొలాలు నీట మునిగిపోయాయి. వరి చేను మొత్తం కూడా నేల కొరిగింది. ఇక చేతికొస్తున్న పంట నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు చింతలపాలెం మండలంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరోవైపు పత్తి, మిర్చి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.